వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, నా పేరు వాసంతి. ప్రాచీన కట్టడాల్లో ఒకటైన కోనార్క సూర్య దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా సముద్ర తీరాన ఉన్న కోనార్క సూర్య దేవాలయం. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక శిల్ప కళా అద్భుతం. బ్లాక్ పగోడా అని యూరోపియన్ నావికులు పిలిచిన ఈ దేవాలయం నేడు ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైంది. ఈ దేవాలయాన్ని 1250వ సంవత్సరంలో గజపతి రాజు నరసింహదేవుడు ప్రథముడు నిర్మించమని ఆజ్ఞాపించాడు. తన విజయాలను సూర్యదేవునికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ కట్టడాన్ని ప్రారంభించారు. సుమారు 12 సంవత్సరాల సమయం పట్టింది. వేలాది శిల్పకారులు దీని నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ దేవాలయం ఒక మహారథం ఆకారంలో ఉంటుంది. 24 భారీ చక్రాలు, సంవత్సరంలోని 24 గంటలను కాలచక్రాన్ని సూచిస్తుంది. 7 గుర్రాలు, వారంలోని 7 రోజులను సూచిస్తూ సూర్యదేవుని రథాన్ని లాగుతున్నట్లుగా చెక్కబడ్డాయి. ప్రతి చక్రం ఒక సూర్య గడియారంలా పనిచేస్తుంది. నీడను బట్టి సమయాన్ని లెక్కించగలిగే శాస్త్రీయ అద్భుతం ఇది. దేవాలయ గోడలపై వేలాది శిల్పాలు చెక్కబడ్డాయి. ఒడిశా సంస్కృతి, నృత్యం, సంగీత దృశ్యాలు, ప్రకృతి సౌందర్యం, మానవ జీవితంలోని ప్రతి కోణం ఇక్కడ శిల్ప రూపంలో కనిపిస్తుంది. అందుకే దీనిని శిల్ప కళా గ్రంథం అని పండితులు అన్నారు. దేవాలయం నిర్మాణంలో ఖగోళ శాస్త్రాన్ని అద్భుతంగా ఉపయోగించారు. ఉదయం మొదటి సూర్యకిరణాలు నేరుగా ప్రధాన ద్వారం గుండా సూర్య విగ్రహంపై పడేవి. ఈ విధానం అప్పటి ఇంజనీర్ ప్రతిభకు నిదర్శనం. కాలక్రమంలో సముద్రపు ఉప్పుగాలులు, భూకంపాలు, యుద్ధాల దాడులు ఇవన్నీ కలిసి దేవాలయాన్ని బలహీనపరిచాయి. ఒకప్పుడు 200 అడుగుల ఎత్తులో నిలిచిన ప్రధాన గోపురం నేడు పూర్తిగా శిథిలమైంది. కానీ ఆలయ భాగం ఇంకా గర్వంగా నిలిచే ఉంది. 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కోనార్క సూర్య దేవాలయాన్ని గుర్తింపు లభించింది. ఇది ఒడిశా కళా సంపదకు ప్రతీకగా, భారతదేశ గర్వకారణంగా నిలుస్తుంది. కోనార్క సూర్య దేవాలయం ఇది కేవలం పూజాస్థలం కాదు, కాలానికి ఎదురొడ్డి నిలిచిన శిల్పకళా చరిత్ర. మన పూర్వీకులు ప్రతిభకు సాక్షిగా, ఎప్పటికీ గర్వకారణంగా నిలిచే వారసత్వం. ఇలాంటి ప్రాచీన కట్టడాల గురించి మరిన్ని తెలుసుకోవాలనుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.